భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో తనపై జరిగిన దాడి ఘటనపై ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్ స్పందించారు. ఈ నెల 16న మధువంశీ, కృష్ణ, నటరాజ్, బొజ్జం వేణుతో పాటు మరో ఇద్దరు తనపై దాడి చేశారని ఆరోపించారు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్ తదితర సామాగ్రిని ధ్వంసం చేశారని తెలిపారు. తన భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేశారని రవీందర్ ఆరోపించారు. దాడి అనంతరం అశోక్ తనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారని, అనంతరం విశారదన్ టీం భూపాల్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలో సహకరించిందని చెప్పారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో భూపాల్పల్లి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో మాట్లాడించి 48 గంటల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని చెప్పారు. అయితే తనపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మధువంశీ వీడియో విడుదల చేయడంపై రవీందర్ ప్రశ్నించారు. గతంలో మధ్యవర్తి ద్వారా తనను సంప్రదించి కేసు నుంచి తప్పుకుంటే 5 లక్షలు ఉద్యోగం, ఇంటి సామాగ్రి, హైదరాబాద్ లో చికిత్స అందిస్తామని ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు తనకు ఘటనతో సంబంధం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తనకు విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు అండగా ఉన్నారని రవీందర్ తెలిపారు. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించి ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు తోట్ల రాఘవేంద్ర, ముదిరాజ్, పొదిల సాయిబాబా, మేకల సుమన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పుల్ల రవీందర్. నేను ఆర్బీ న్యూస్ లో రిపోర్టర్ పనిచేస్తున్నా. 16వ తారీఖు నాడు నా మీద దాడి చేసిన వ్యక్తులలో మధువంశీ కృష్ణ, నటరాజ్, బొజ్జం వేణు, వారితో పాటు ఇద్దరు ఉన్నారు. నా మీద దాడి చేసి నా ఇంట్లో సామాగ్రి, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ధ్వంసం చేయడం జరిగింది. నన్ను పిడిగుద్దులతో గుద్ది చూస్తున్నాను. ఎవరెవరు నన్ను దాడి చేసి నన్ను కొడుతున్నారు అన్న క్రమంలో నేను వ్యక్తులను చూస్తున్నా తప్ప గాని నేను కొట్టిన దాంట్లో మధువంశీ, బొజ్జం వేణు, నటరాజులు ఉన్నారు. నా భార్య అంటే నన్ను కొడుతుంటే అరుపులు, కేకలు వేస్తుంటే నా భార్య దగ్గర పోయి కూడా అంటే మూతి మూసి గొంతు దగ్గర పట్టుకొని ఆమెను కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజు రాత్రి బీసీ, ఎస్సీ, జేసీ టీము నన్ను తీసుకొని పోయి ప్రభుత్వ ఆసుపత్రికి నన్ను ట్రీట్మెంట్ చేసి ఇక్కడ ఉండబడే విశారదన్ సార్ టీము నా వెంబడి భూపాలపల్లి తీసుకుపోయి భూపాలపల్లి నుంచి వెంబడి ఉండి నా ఎంట పూర్తి స్థాయిలో నాకు సహకారం, నా ట్రీట్మెంట్ పరంగా సహకారం చేయడం జరిగింది. నిన్న మధువంశ అనే వ్యక్తి నాకు రవీందర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన నిన్ను దాడి చేయలేదని జరిగింది అన్నాడు. మరి ఇదే మధువంశ అనే వ్యక్తి, కొత్తపల్లి రామచంద్రమూర్తి అనే వ్యక్తి మీడియేటర్కి వచ్చి మరి మధువంశులు ఒక్కరిని తప్పి నీకు 5 లక్షలు ఇస్తా, నీకు నీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తా, నీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ గిట్ట ధ్వంసమైన అదాన్ని కొనిస్తా, రెండోది నీకు కార్పొరేట్ స్థాయిలో నీకు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఈ రోజు నిన్న ఏమంటాడంటే నాకు దాడికి ఎలాంటి సంబంధం లేదు, నేను రవీందర్ అంటే అపారమైన గౌరవం, విలేకరులు అంటే అపారమైన గౌరవం ఉందన్న వ్యక్తి మరి ఇవన్నీ నాకు మీడియేటర్ ఎందుకు పంపించాల్సినంత అవసరం ఉన్నది?